మంచి వేడి మీద జోరుగున్నారు పొరలు, అరే కాలి పీలి లొల్లిరున్నారు పొరలు. మంచి వేడి మీద జోరుగున్నారు పొరలు, అరే కాలి పీలి లొల్లిలున్నారు పొరలు. మా ఊరు మా వాడ జోరు జోరుగుందియాల, ఇక నువ్వు కూడా చూడు మా పోరగాళ్ళక తెలియాల. ఏ తవ్వంటి పోతవ్వే తవ్వలను రారా, ఇక నువ్వు కూడా చూడు మా పోరగాళ్ళక తెలియాల. मायरे बेला आए बाटे सब लोग बधाई, ढोल नगाढ़ा बाजे आंगने ओ थारे, ढोल नगाढ़ा बाजे आंगने. हरिहर नंदन अय्यप्पा आपद बांधव अय्यप्पा, हरिहर नंदन अय्यप्पा आपद बांधव अय्यप्पा. इरुमुडी నీకై తెచ్చితిమయ్యా, ఇలలో వెలసిన దేవుడవయ్యా. हरिहर नंदन अय्यप्पा, नवरेली घूमते मा शर्मावा, नवरेली घूमते मा शर्मावा. थरिवायम 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 माई डपड़ा अजी बैंड बजावा, थरिवायम माई डपड़ा अजी बैंड बजावा. హాయ్ యూస్, వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సింగర్ నిహారిక గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నిజామాబాద్. నిజామాబాద్. ఎస్ అండి. ప్రజెంట్ సాంగ్స్ ఏమన్నా పాడుతున్నారా? ఇంకా ప్రాపర్ మాది నిజామాబాద్. ఇక్కడ నేను గురు పౌర్ణమి ప్రోగ్రామ్ కి వచ్చాను. ఓకే, అంటే భక్తి సాంగ్స్ మెయిన్ గా. యా. ఓకే, సాయిబాబా టెంపుల్ లో ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో అక్కడికి వచ్చాను. హైదరాబాద్, ప్రాపర్ నిజామాబాద్. ప్రాపర్ నిజామాబాద్. ఓకే, ఇప్పటివరకు భక్తి సాంగ్స్ మీ ఫేవరెట్ సాంగ్ మా కోసం? చల్లని మల్లెలతో ఓయల కట్ట మాత, చల్లగా శయనించు లాలి జోలాలి, వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ, తల్లిరోని దొరించు లాలి జోలాలి. ఈ జగతి నేల తల్లికి కన్న బిడ్డ నేనేగా, కలల తేలిపోవమ్మా మమ్ముగన్న తల్లి. చల్లని మల్లెలతో ఊయల కట్ట మాత, చల్లగా శయనించు లాలి జోలాలి. సూపర్, నిజంగా ప్రశాంతంగా ఉంది మీరు పాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అంటే ఈ తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా పాడతారు. ఎన్ని లాంగ్వేజెస్ ఇప్పటి వరకు? 6 లాంగ్వేజెస్ లో పాడతాను. 6 లాంగ్వేజెస్ ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? 6 లాంగ్వేజెస్ వచ్చా మీకు? లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ, తెలుగు, మరాఠీ, మార్వాడి. ఓకే, బట్ పాడడం ఒక బంజారాలో కూడా పాడతాను, గుజరాతీలో కూడా పాడతాను. ఓకే, అంటే లాంగ్వేజ్ మీకు వచ్చా? ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, మార్వాడి నోన్ లాంగ్వేజెస్. ఓకే, అండ్ పాడేది ఈ లాంగ్వేజెస్ అండ్ ప్లస్ బంజారా అండ్ గుజరాతీ. ఆ లాంగ్వేజ్ రాదు, బట్ ఐల్ సింగ్. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు మీరు? అంటే రికార్డింగ్స్ లో ఒక 10 సాంగ్స్ పాడాను. 10 సాంగ్స్ బయటికి అవి వచ్చాయి? ఎస్, అవి రిలీజ్ అయ్యాయి. ఓకే, అంటే ఇప్పుడు గుజరాత్ లో ఎన్ని సాంగ్స్ పాడారు? గుజరాత్ లో పాడలేదు. గుజరాతీ అంటే ప్రోగ్రామ్స్ లో, దాండియా ప్రోగ్రామ్స్, నవరాత్రి ప్రోగ్రామ్స్ లో ఎక్కువ దాండియా నడుస్తాయి కాబట్టి, గర్బా ఎక్కువ నడుస్తాయి కాబట్టి అందులో గుజరాతీ సాంగ్స్ ఎక్కువ పాడతాను. అంటే గుజరాత్ పర్టికులర్ గా వెళ్ళలేదు. ఓకే, ఇప్పటి వరకు ఇంకా మరాఠీలో ఏమైనా సాంగ్స్ పాడారా? మరాఠీ సాంగ్ కూడా పాడాను. అంటే ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ లో పాడాను. లైవ్ ప్రోగ్రామ్స్ లో స్పెషల్ గా రికార్డింగ్ ఏమి లేదు. అంటే ఓన్లీ భక్తి సాంగ్స్ ఏనా, లేకపోతే ఫోక్ సాంగ్స్ కానీ, లేకపోతే వేరే డిఫరెంట్ పాటలు అన్ని పాడతానండి. పెళ్లి పాటలు, డివోషనల్స్. ఓకే, ఒక్కసారి పెళ్లి సాంగ్ మాకోసం.
సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే అంటే ఇప్పటి వరకు మీరు మరాఠీలో ఇవన్నీ సాంగ్స్ పాడారు కదా, అవునండి. మీకు ఏ సాంగ్ తో మీకు ఫేమ్ వచ్చిందని? అంటే చిన్నప్పుడు నేను ఎక్కువ భజన్స్ ఎక్కువ చేసేదాన్ని చిన్నప్పుడు. సో ఎక్కువ భజన్స్ చేస్తూ ఫస్ట్ సాంగ్ నేను మా డాడీ గారు మా నాన్నగారు అడ్వకేట్, సో తను ఒక మంచి సింగర్. ఓకే. హీ వాజ్ అన్ ఆర్టిస్ట్. సో తను నాకు నేర్పించేవాళ్ళు. అంటే అయ్యప్ప మాల వేసినప్పుడు చిన్న చిన్నగా పాడుతుండే. సో ఒక్కసారి అయ్యప్ప టెంపుల్లో పాడించారు. అప్పుడు ఫస్ట్ సాంగ్ నేను అమ్మవారిది పాడాను. యాక్చువల్గా నేను ఫేమ్ అంటే నాకంటూ ఒక నిజామాబాద్లో గుర్తింపు ఉందంటే, అరే దేవి మాత టెంపుల్లో సింగర్ కదా, పాడతారు కదా అని. ఫేమ్ వచ్చింది కూడా దేవిమాత టెంపుల్తోనే. అండ్ మా గురువు గారు నాగరాజ్ గురుస్వామి గారు నన్ను అయ్యప్ప టెంపుల్లో నేను పాడుతుంటే అప్పుడు క్యాసెట్ ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో క్యాసెట్స్ ఉంటుండే కదా, ఆ క్యాసెట్ ఆఫర్ ఇచ్చారు. సో ఆ క్యాసెట్స్ లో కూడా నేను పాడాను. సో ఫస్ట్ సాంగ్ అంబ పరమేశ్వరి పాటతో మా గురుగారు నన్ను అంటే మా డాడీతో మాట్లాడి గుర్తించారు. సో అప్పటి నుంచి చాలా పాటలు తను కూడా నేర్పించారు నాకు. ఓకే. ఎన్నో వేదికలు ఇచ్చారు. అలా నిజామాబాద్లో మా చాలా మంది ఉన్నారు. అంటే మా బాబాయ్ వాళ్ళు, పార్సి రాజేందర్ గారు, వేణు గారు, ఓకే, అందరూ నాకు అంటే ఎన్నో స్టేజ్ వేదికలు ఇచ్చారు. ప్రోగ్రామ్స్ చేశాను వాళ్ళు. ఓకే. చిన్నప్పటి నుంచే మీకు వచ్చు. అంటే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది సాంగ్స్ పాడాలి? అంటే ఇదే ఎక్కువ భజన్స్ చేస్తూ చేస్తూ ఇంకా నాకు మొత్తం ఇదే భక్తిలోకి వెళ్ళిపోయారు మొత్తము. ఇంకా అంటే స్టడీస్ మరి భజన్స్ స్టడీ చేస్తూ చేస్తూ నేను ఈవినింగ్ టైమ్స్ లో భజన్స్ వెళ్తుండే ఎక్కువ డైలీ. ఓకే. ఇప్పుడు ఓన్లీ రికార్డింగ్ సాంగ్స్ మాత్రమే. స్టడీస్ రికార్డింగ్స్ స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? లేదండి, బీకామ్ అయిపోయింది, అంతే ఆపేసాను. ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మై ఫాదర్ వాజ్ అన్ అడ్వకేట్, ఇంకా ఆర్టిస్ట్ కూడా. హీఈస్ నో మోర్ నౌ. అండ్ మై మామ్ ఈజ్ అ టీచర్, ప్రైవేట్ టీచర్. ఓకే. ఇప్పుడు అక్కడే ఉంటారు? నిజామాబాద్ లోనే ఉంటారు. నిజామాబాద్ లో ఉంటారు. ఉండడం నిజామాబాద్. ఈ రికార్డింగ్ సాంగ్ కోసం వచ్చారు మీరు ప్రెసెంట్? అవునండి. ఓకే. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీ ఊరు వెళ్ళిపోతారా? అవునండి, వెళ్ళిపోతాను. అంటే ఎక్కడ సాంగ్స్ ఒకవేళ మీకు ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు? ఓకే. ఇప్పుడు ఏదైతే మీకు ఫేమ్ తీసుకొచ్చిందో నేమ్, ఆ సాంగ్ మా ఒక్కసారి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం. ఓకే అండి. ఇప్పుడు అయ్యప్ప భజన సాంగ్స్ పూజ అయినప్పుడు మీరు వెళ్ళారు, అక్కడనే నాకు ఫేమ్ వచ్చింది అని అన్నారు కదా. అంటే అయ్యప్ప సాంగ్స్ కూడా ఏమన్నా పాడారా మీరు? అవునండి, అయ్యప్ప పాటలు ప్రోగ్రామ్స్ లో కూడా అయ్యప్ప పాటలే ఎక్కువ పాడడం జరుగుతుంది. ఫస్ట్ గణపతి అమ్మవారు, తర్వాత కృష్ణుడు ఒకటి అలా తీసుకొని, శివుడు ఒకటి తీసుకొని, లాస్ట్ ఎక్కువ పాడేది అయ్యప్ప సాంగ్. అయ్యప్ప సాంగ్స్. ఒక్కసారి అయ్యప్ప సాంగ్. ఓకే అండి. ఇది మా గురుగారు రాసిన పాట, వారు రచన వారిదే. ఓకే. అండ్ వారే పాడిన పాట, వారిదే పాడతాను. ఓకే. హరిహర నందన అయ్యప్ప ఆపద్ బాంధవ అయ్యప్ప, హరిహర నందన అయ్యప్ప ఆపద్ బాంధవ అయ్యప్ప, ఇరుముడి నీకై తెచ్చితిమయ్యా, ఇలలో వెలసిన దేవుడవయ్యా, హరిహర నందన అయ్యప్ప ఆపద్ బాంధవ అయ్యప్ప, చక్కని రూపం నీదయ్యా
పువ్వుల కుసుమాలు నీకయ్యా కలలో లిఖించే బాలుడిలా కరుణను చూపే దేవుడవయ్యా హరిహర నందన అయ్యప్ప ఆపద్బాంధవ అయ్యప్ప. ఓకే, అంటే ఇలా మీరు పాడుతుంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు చాలా హ్యాపీగా, అసలు మా డాడీ అయితే నిజంగా ఇఫ్ హీ యూస్ టు బీ నౌ నా లక్ చాలా ఉంటుండే. బట్ ఇప్పుడు అంటే డాడీ అయితే నాకు ఎంత సపోర్ట్ చేశారంటే చాలా హిస్ సపోర్ట్ వాజ్ గుడ్ ఫర్ మీ. బస్ అది నా బ్యాడ్ లక్, ఐ లాస్ట్ హిమ్. సో అలా మామ్ సపోర్ట్తో అండ్ గురుగారి బ్లెస్సింగ్స్తో ఐఎమ్ గోయింగ్ అండ్ బాగానే చాలా బాగా ఫీల్ అవుతారు. మై మామ్ ఫీల్స్ వెరీ ప్రౌడ్ బట్ షీ వోంట్ ఎక్స్ప్రెస్. ఓకే, మా ఫ్యామిలీలో కూడా మా సిస్టర్స్ వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. దిల్ ఫీల్ హ్యాపీ. ఓకే, సిస్టర్ బ్రదర్ ఉన్నారా మీకు? అంటే మా సిస్టర్స్ అంటే మా పెద్దనాన్న కూతురు, ఓన్ బ్రదర్ మా బ్రదర్ ఉన్నాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం సాంగ్స్ మీ ఓన్ గా టాలెంట్ తో ఏమైనా సాంగ్ పాడదాం అనుకుంటున్నారా? లేదండి, అలా అలాంటి ఏం లేవు, జస్ట్ పాడడం, ఓన్లీ రికార్డింగ్ సాంగ్స్ కి వెళ్ళడము. ఓకే, మీ గురువు దగ్గర మీరు ఇంకా ఇంకేం నేర్చుకున్నారు? గురువు గారు పాటలతో పాటు క్రమశిక్షణ, డిసిప్లినిటీ కూడా చాలా నేర్పించారు. అండ్ నేను అంటే శబరమ్మ దగ్గరికి వెళ్తాను. శబరమ్మ అంటే తాడవైలో అమ్మవారు ఆశ్రమం ఉంది అమ్మవారిది. ప్రతి సెకండ్ సాటర్డే అక్కడ భజన్స్ చేస్తాము. 24 hours అఖండ భజన ఉంటుంది అక్కడ. సో అక్కడ కూడా వెళ్తాము. సో అంటే నేను ప్రత్యేకంగా రాయను పాట, అంటే ఉన్న పాటలని నేను శబరమ్మ దగ్గర వెళ్తాను కాబట్టి ఆ అమ్మ మీద అంటే కన్వర్ట్ చేసి పాడతాను శబరమ్మ మీద. అంటే అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు ఒక పాటని అదే సేమ్ అమ్మ మీద, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము అంటూ ఉంది, అలా పాట ఉంది అనుకోండి, నేను కన్నుల్లో నా శబరిది కరుణ రూపము, ఓకే అలా అంటే జస్ట్ నేను సొంతగా ఏం రాయను, ఉన్న పాటని శబరమ్మపై రాసి అంటే అట్లా టాలెంట్ తో ఒక దేవత నేమ్ ని యాడ్ చేసి పాడతారు అన్నమాట. అది శబరమ్మ బ్లెస్సింగ్స్ తో కొంచెం అలా. ఓకే, ఇప్పుడు మరాఠీలో లేకపోతే ఇంకా వేరే లాంగ్వేజెస్ లో అన్నారు కదా, అక్కడ ఏం సాంగ్స్ పాడేవారు? అంటే ఓన్లీ భక్తి గురించేనా లేకపోతే బంజారా సాంగ్స్? బంజారా వాళ్ళ మ్యారేజెస్ లో బంజారా సాంగ్స్ ఉంటాయి ఎక్కువ పాడడం. హిందీ తెలుగు కూడా పాడతాము, బట్ బంజారా సాంగ్స్ ఎక్కువ పాడతాం అక్కడ. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏం సాంగ్స్ పాడారు అక్కడ? అలా చాలా ఉన్నాయి, బట్ ఒకటి మ్యారేజ్ సాంగ్ ఒకటి. నవరేలి घूमते మా శర్మావా, నవరేలి घूमते మా శర్మావా, थरिवायम 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 माई डपड़ा आजी बैंड बजावा, थरिवायम माई डपड़ा आजी बैंड बजावा, नवरेली घूमते मा शर्मावा, नवरेली घूमते मा शर्मावा, थरिवायम 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 माई डपड़ा आजी बैंड बजावा. అంతా ఊపొచ్చేస్తుంది అనుకుంటా మీరు వాడంగానే అందరికి కదా. ఎంజాయ్ చేస్తారు అలా, అంటే వాళ్ళ ఫేస్ రీడింగ్ చూస్తే అంటే దిల్ ఎంజాయ్ అన్నట్టు మనకు ఒకటి అర్థం అవుతుంది కదా, దిల్ ఎంజాయ్ దిస్ సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు వినాయక చవితికి లేకపోతే పెళ్లిళ్ళకి ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటారు. అవునండి, అంటే వాళ్ళు మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఎలా? అంటే మీకు సపరేట్ గా ఉందా, లేక సపరేట్ గా మీ టీమ్ అనేది ఒకటి ఉందా? టీమ్ కూడా ఉంది అండ్ ఆర్గనైజర్స్, అంటే ఫస్ట్ ఎవరు పిలుస్తే వాళ్ళు డేట్ ఒకవేళ బుక్ అయిపోతే ఇంకా వెళ్ళను, వాళ్ళకే వెళ్తాను. నా ఓన్ ఈవెంట్ వస్తే నేను చేసుకుంటాను. అలా మీకు ఓన్ ఈవెంట్స్ చేసుకుంటారు లేకపోతే అంటే మీకు ఒక టీమ్ అయితే ఉంది? టీమ్ ఉంది. ఓకే, ఎంత టీమ్ మెంబర్స్ ఎంత మంది? 5 members ఉన్నామండి.
ఓకే, వాళ్ళు కూడా మీ గురువు దగ్గరనే నేర్చుకున్నారు? లేదండి, ఎవరి గురుస్ వాళ్ళకున్నాయి. ఓకే, వాళ్ళకున్నారు, ఎవరి గురుస్ వాళ్ళకున్నారు. నా గురు అంటే నన్ను మొత్తం అంటే మోటివేట్ చేసింది మా గురువు గారే. ఓకే, కూర్చొని పాడించేవారు. అప్పట్లో ఏం లేకున్నా ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక డప్పు మీద నాకు నేర్పించేవాళ్ళు. అంటే నాకు రాదు గురుగారు, నేను పాడను అంటే, ఎలా రాదు, ఇలా పాడాలి, నువ్వు ఇలా పాడాలి, వస్తుంది, నువ్వు పాడు అని అట్లా మోటివేట్ చాలా చేశారు నన్ను. ప్రతి ఒక్క పాట నేర్పించడం, మోటివేట్ చేయడం, కూర్చొని ప్రాక్టీస్ చేయించడం. ఇప్పుడు మీ గురుగారు వల్ల నేర్పించడం వల్ల మీరు ఇలా ఉన్నారు present. ఇంకా నెక్స్ట్ ముందు ఇంకా మీ గోల్ ఏంటి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ముందు ఇంకా నేను అదే రికార్డింగ్స్ చేసి ఇంకా సాంగ్స్ పాడాలని అనుకుంటున్నాను. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్? Yes అండి. ఏ సాంగ్స్ అండి? మీ ఇంకా నెక్స్ట్ మూవీస్ లో ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా మీకు సాంగ్స్ పాడడం కానీ? లేదండి, అలాంటివి ఏం రాలేదు. ఓకే, ఒకవేళ ఆఫర్ వస్తే తప్పకుండా, ఇంకా అంతగా నా అదృష్టం, తప్పకుండా వెళ్తాను. మొన్న నిజామాబాద్లో ఐలేని బ్రదర్స్ అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆ బ్రదర్స్ చాలా బాగా పాడతారు. అంటే చిన్న బ్రదర్ సింగర్ కమ్, తనకి రికార్డింగ్ స్టూడియో ఉంది. అండ్ పెద్ద బ్రదర్ సంతోష్, విజయ్ సంతోష్ అని ఇద్దరు బ్రదర్స్. సో సంతోష్ ర్యాపర్ అన్నమాట, మంచి ర్యాపర్, ఈజ్ అ వెరీ గుడ్ ర్యాప్. వాళ్ళ సాంగ్ లో, అతని సాంగ్ లో నేను పాడాను ఒక ర్యాప్ సాంగ్ రీసెంట్ గా 6 months బ్యాక్. ఐ సాంగ్ దట్ సాంగ్ అనమాట. వాళ్ళ ఛానల్లో నేను వాళ్ళ సాంగ్ ఒకటి పాడాను, ర్యాప్ సాంగ్. ఓకే, ర్యాప్ సాంగ్ కూడా. విజయ్ అండ్ సంతోష్, ఇద్దరు బ్రదర్స్. దే ఆర్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్స్ అండ్ విజయ్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్ అండ్ అఫ్ కోర్స్ సంతోష్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్ అండ్ ర్యాపర్. ఓకే, సో వాళ్ళ ఛానల్, వాళ్ళ రికార్డింగ్ స్టూడియోలో కూడా నేను పాడాను. ఒక్కసారి ర్యాప్ సాంగ్. మంచి వేడి మీద జోరుగున్నారు పొరలు, అరే కాలి పీలి లొల్లిరున్నారు పొరలు. మంచి వేడి మీద జోరుగున్నారు పొరలు, అరే కాలి పీలి లొల్లిలున్నారు పొరలు. మా ఊరు మా వాడ జోరుగుందియాల, ఇక నువ్వు కూడా చూడు మా పోరగాళ్ళక తెలియాల. ఏ తవ్వంటి పోతవ్వే తవ్వలను రారా, ఇక నువ్వు కూడా చూడు మా పోరగాళ్ళక తెలియాల. థ్యాంక్ యూ అండి. సో ఈ ర్యాప్ సాంగ్ ఒకటి సంతోష్ ఫోన్ చేశారు అనమాట, అక్క వాయిస్ కావాలి అంటే. ఓకే సంతోష్, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళి పాడాను అనమాట ఈ సాంగ్. ఓకే, చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి మీకు. అవునండి, ఇప్పుడు అంటే మా గురుగారు ఒక క్యాసెట్ లో పాటించారు అప్పుడు, ఆపద్ బాంధవ్ అయ్యప్ప అని. అండ్ మా రిలేటివ్స్ అవుతారు, గంగా ప్రసాద్ సార్ అని. హీఈస్ అ వెరీ గుడ్ సింగర్, పెద్దవారు, రిటైర్డ్ లెక్చరర్. సో ఆ సార్ క్యాసెట్ లో కూడా పాడాను. సరస్వతి మధుర్ గీత్మాల అని, సరస్వతి బాసర్లో అప్పుడు అమ్మేవాళ్ళు ఆ క్యాసెట్స్, మేము పాడిన. ఓకే, అండ్ జిహెచ్ఎంసి సాంగ్స్ లో కొన్ని, మధుబాబు సార్ అని హైదరాబాద్ లో మంచి ఆర్గనైజర్, ఆ సార్ రికార్డింగ్స్ లో పాడాను. ఓకే, సార్ రికార్డింగ్స్ లో పాడాను. ఓకే, తెలుగు సాంగ్ అయితే మా కోసం పాడారు. ఓకే అండి. ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా పాడిండ్రు కదా, మా అందరి కోసం, ఆడియన్స్ కోసం ఒక 2 lines హిందీలో కానీ మరాఠీలో కానీ ఒక 2 lines పాడారు. హిందీ పాడతాను. ఓకే. ओ मेरा भोला है भंडारी, करे नंदी की सवारी, शंभुनाथ रे शंकर नाथ रे. ओ कबरा भांग रगड़ कर बोली, तेरे साथ खुडन की टोली, शंभुनाथ रे शंकर नाथ रे. ओम नमः शिवाय शंभो, ओम नमः शिवाय, ఓం నమ శివాయ శంభో, ఓం నమ శివాయ. ఓకే, ఇప్పుడు మరాఠీ. కేశవా మాధవా तुझ्या नामात रे गोढवा, केशवा माधवा तुझ्या नामात रे गोढवा, तुझ्या नामात रे गोढवा. ओके, गुजराती. काची करे रे अंगूर का लाल, काची करे रे अंगूर का लाल, यमे गुजराती लरी लाला, यमे गुजराती लरी लाला.
గాంధీజీ గుజరాతీ, మోదీజీ గుజరాతీ, గాంధీజీ గుజరాతీ, మోదీజీ గుజరాతీ, గుజరాతీ మా బోలే బాలా, యమేలరి లాలా, యమేలరి లాలా, యమేలరి లాలా, యమేలరి లాలా. ఓకే, ఇప్పుడు మార్వడి. मेरी बेला आई, बाटे सब लोग बधाई, ढोल नगाड़ा बाजे आंगने, ओ थारे ढोल नगाड़ा बाजे आंगने. ఇప్పుడు బంజారా సాంగ్. जाते नहाते माले ना चालो सेवालाल, तू सारी मला का सेवा जाळो आवाजो, गोरे राजे वणे माझा बाणवे गो बापू, तू साती भवानी रो लाडे रो बेटा तू, अरे गाव मनंगारी म थार नाम लेना चाले, गोरे रांगणे म कडी हुसेती बोले, जय सेवालाल बापू बाळ वचन तू साई वेजो, जाते नहाते मले ना चालो सेवालाल, तू सारी मळक सेवा जाळो आवाजू. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు చాలా సాంగ్స్ రికార్డింగ్స్ పాడాలని, ఇంకా మూవీస్ లో ఛాన్స్ రావాలని మేము కోరుకుంటాం, మా బ్లూ స్కై టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రచన.